Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. ఎవరైతే మోస్ట్ కాంప్లికేటెడ్ పర్సన్ ఉన్నాడో ఈ మొత్తం డిస్కషన్ లో ఆ మేస్త్రి అనేటటువంటి పదం ఇక్కడ నీ నోట్లోంచి అంత ఈజీగా ఎందుకు వచ్చింది? మా నాన్న పిలుస్తా, మా అమ్మని పిలుస్తా, పక్కింటి వాళ్ళని పిలుస్తా, మా అన్నయ్యని పిలుస్తా, లేదంటే పోలీసులను పిలుస్తాను. మేస్త్రి ఎవడు? మేస్త్రి ఎవరు? నీ బాడీ గార్డా? నిజమే మేడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టక్మన్ నోట్లో నీ చెప్పే వాదన అయ్యో పోన్లే నిజమే అయ్యి ఉంటదేమో, తాగి కొడుతున్నాడేమో, పిల్లల్ని చూసుకోవట్లేదేమో అనే లోపు మేస్త్రి చెప్పనా, మేస్త్రి వచ్చి 4 బీగుతాడంటే మేస్త్రి పరిస్థితులు అలా చేసేసాడు. ఆయన వల్ల తప్పు చేయడం జరిగిందండి. ఆయన వల్ల తప్పు చేశాను నేను. పొరపాటు ఏమైంది? ఆయన చేతకంతాను ఆయన పెంచట్లేదు, సన్నాసి అయిపోయాడు. ఏం చేయాలి? ఏం తప్పు చేసావు? తప్పు చేయలేదు, ఆయనే తాగొస్తున్నాడన్నావు కదా. ఆయన అంటున్నాడు కదా, సమాజం అతను నిన్ను దొంగ అంటే కనుక నువ్వు దొంగ అని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మేస్త్రితో నీకు సంబంధం ఉందా లేదా? ఉంది సార్. ఇప్పుడు చెప్తాను సార్, ఏం చేయాలి? నేను పిల్లల్ని పెంచుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, నేను బ్రతకాలి, నా పిల్లలు పెంచుకోవాలి. ఈయన సన్నాసి, ఈయన చేత కాదు, 24 గంటలు తాగుతూనే ఉంటాడు. పెళ్ళం బిడ్డల అవసరం లేదు ఆయనకి. ఆయన తాగేటటువంటి మనిషిని ట్రీట్మెంట్ తీసుకెళ్లి మార్చుకో. 20 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్. 20 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను, అదే ప్రయత్నిస్తూనే ఉన్నాను. అన్ని రకాలుగా చెప్తున్నాను నేను. మేస్త్రితోటే సంబంధం అంతకు ముందు కూడా ఉండేది. ఆయన అడగండి, ఆయనే చెప్తారు కదా. 20 సంవత్సరాలు నువ్వు చెప్పు, నువ్వు ఆల్రెడీ నీ బాగాతో నువ్వే చెప్తావు. 20 సంవత్సరాలు ఉన్నారు కదా. ఇప్పుడు నేను చేయనన్నా నమ్మేది లేదు కదా మేడం. కాదమ్మా, నువ్వు ఇది నువ్వు సమర్థించుకుంటున్నావా? నీ పిల్లలు చూసి ఇదేమో ఏం నేర్చుకుంటారు ఒక తల్లిగా నీ దగ్గర నుంచి? రేపొద్దున వాళ్ళు కూడా భర్తల్ని భార్యల్ని మార్చుకోలేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటావా? పగిలిపోద్ది. పని చేసుకోకుండా ఉండడానికి నువ్వు కూడా వెళ్ళి పని చేయొచ్చు కదా, పిల్లల్ని పోషించుకోవచ్చు కదా. ఎంతమంది సింగిల్ లేడీస్ పిల్లల్ని పోషించుకోవట్లేదు? చదివించాలి, మంచి చెడ్డ చూడాలి, ఆయనకు వండి పెట్టాలి, ఇవన్నీ చేయాలంటే నేను కంటిన్యూ చేయాలి. పరువులు తీసుకుని రోడ్డు మీద ఎంతమంది పిల్లల్ని పెంచుకోవట్లేదు బయట? పరువులు తీసుకుని రోడ్డు మీద ఎక్కి పిల్లల్ని పెంచుకోవట్లేదు. ఏం వాదిస్తున్నావు నువ్వు ఇక్కడ? ఇంకా గట్టిగా వాయిస్ రేజ్ చేసి మరి మాట్లాడుతున్నావు. ఎవరి గొంతులు లేవనుకుంటున్నావు ఇక్కడ మాట్లాడడానికి? అంటే ఆయన అంత బరి తగ్గించి 20 ఏళ్ళ కాపురం చేసిన తర్వాత మాట్లాడే మాటలమ్మా ఇవి. 20 సంవత్సరాల కాపురంలో ఏం అర్థం చేసుకోలేదు మేడం. చేసుకోలేదండి, ఏం చేయాలి మరి? పరిస్థితులు అలా ఉన్నాయండి. ఎవరు చెప్పారమ్మా అది కరెక్ట్ దారి అని చెప్పి? కరెక్ట్ దారని కాదు, నీ పిల్లలు కూడా చెప్పు. పరిస్థితులు అలా చేసేయండి. పరిస్థితులు ఏమన్నా నీ పిల్లలకి చెప్తావా? రేపొద్దున మీరు పెళ్లిళ్ళు చేసుకున్నాక మీ భార్య భర్తలు ఇలా ప్రవర్తిస్తే కనుక అక్రమ సంబంధాలు పెట్టుకోమని నీ వయసు వచ్చిన పిల్లలకు నువ్వు చెప్తావా? ఆడవాళ్ళం పని చేసుకుని బ్రతుకుతున్నావు, పని చేసుకుని బ్రతకాలి, వచ్చిన దాంట్లో సరిపెట్టుకోవాలి. నాకు ఇవి కావాలి అవి కావాలని అత్యాశ ఉన్నోళ్ళు మాత్రం ఇలాంటి చేష్టలు చేస్తూ ఉంటారు. ఇది అత్యాశ అంతే. నీ ఒళ్ళు మాత్రం అంగొద్దు, డబ్బులు వస్తా ఉండాలి. అది ఏమన్నా ఉంటే మొగుడు మీద తోసేయటం. పని చేస్తారండి, మా డబ్బులు అయ్యి ఇవ్వరండి. డబ్బులు ఇవ్వరు సార్. ఆయన మందు తాగా ఆయన ఎంజాయ్ అలాగే పని చేసే చూసుకున్నాను. కమలమ్మ గారు, ఇది డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మీ ఆయన తాగి నీతో శారీరకంగా నిన్ను సంతృప్తి పరచకపోవటం వల్ల నువ్వు వేరే వాడి దగ్గరికి వెళ్ళావు. ఇది వాస్తవాలు. మాట్లాడుకుందాం. ఎందుకు మా ఆయన తాగుతాడండి, డబ్బులు ఇవ్వడండి, ఎందుకు ఈ మాటలు? నువ్వు దేని గురించి వెళ్ళి అలా అక్రమ సంబంధం అతనితో పెట్టుకున్నావు? డబ్బుల గురించా? ఆ మేస్త్రిని కూడా విడాకులు తీసుకోమని ఆ భార్యకి నువ్వు విడాకులు తీసుకో, ఇద్దరు కలిపి వెళ్ళి పెళ్లి చేసుకోండి. మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? చేసుకోరు. ఆయనకి ఆల్రెడీ ఒక కుటుంబం ఉంది. ఇలాంటి వాళ్ళు 4-5 ఉండుంటారు. ఆయన నీకు ఓన్లీ ఆయన ఒక ATM కార్డు, ఇక్కడ భర్త ఉంటే ఉండని, లేకపోతే లేకపోయినా, అంతేనా? ఇంకా అప్పటికి ఆయన అన్ని మానుకో, మనం ముందులా కలిసి ఉందామని ఎంత మంచిగా ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నాడు అతను. నీ మీద ఎంత ఇష్టం లేకుండా, ఎంత ప్రేమ లేకపోతే ఆ మాట అంటారు చెప్పండి. వేరే వాళ్ళు అయితే అసలు ఎన్ని బయట కేసులు ఉన్నట్లేదు, చంపేస్తున్నారని చెప్పి. ఆయన మాటలు వేరు, పనులు వేరు మేడం. మాటలు అలాగా మాట్లాడతారండి. పని చేసే టైంకి మాట్లాడుతున్నామండి. మీరు చాలా. నీ బాధ ఏంటి అంటే తాగుతాడు, రూపాయి ఖర్చులకు ఇవ్వడు, మా కష్టాలు మేమే పడుతున్నాం, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయి ఉండడం వల్ల ఈ లోపు ఆ మేస్త్రి వచ్చి మిమ్మల్ని ఫైనాన్షియల్ గా ఆదుకున్నాడు, ఆయన నువ్వు ఫిజికల్ గా ఆదుకున్నావు. ఇంతేనా? ఏంటంటే మీరు ఇప్పుడు మీ ఆయనకి మాత్రమే సంపాదించుకుంటున్నారా? ఇంట్లో ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది కదా మేడం. అడగండి కావాలండి. ఇన్ని సంవత్సరాల నుంచి లేదే వాళ్ళు పైకి వచ్చి తినడం లేదా, చేయడం లేదా? చెప్పమ్మా.
20 సంవత్సరాలు నేను వర్క్ చేస్తున్నాను, నేను కూలి పనికి వెళ్తాను, ఆ మరి పని ఇప్పుడు చేస్తున్నా, work నేను చేసినావు. పని మరి ఇప్పుడు చేస్తున్నానండి. కూడా వర్క్ హైదరాబాద్ చేసినావు. నాకు తెలియదు కదా ఇప్పుడు సార్, మేస్త్రి ఊళ్ళో అంటే ఏదో పని అందరూ తెలుసు, మేస్త్రి హైదరాబాద్ సంపాదన ఎందుకు నాకు నీకు? ఇప్పుడు మేస్త్రి ఏం తెలియదు సంపాదన కదా ఎందుకు సార్. నీకు? వాడికి పిల్లలు ఉన్నారు కదా, ఆ సంపాదన ఎందుకు నీకు? అప్పుడు మొగుడికి సర్ది చెప్పుకో, ఇక్కడైతే నేను పని చేస్తాను కదా, ఊర్లోనే ఏదో ఒకటి ఇద్దరం కలిసి పని చేసుకుందాం, పిల్లల్ని పెంచుకుందాం అని చెప్పొచ్చు కదా. ఏ నువ్వు చేసింది తప్పు, బి నువ్వు ఇంత అడ్డదిడ్డంగా సమర్థించుకుంటున్నావు, ఈ వేదిక మీదకి వచ్చామా, ఎంత తప్పది? నువ్వు చేసినటువంటి పని నువ్వు సమర్థించుకుంటున్నావు. వినేటటువంటి నీ పిల్లలు కళ్ళు తిరిగి మ్మ్. చచ్చిపోతారు మీ తల్లిదండ్రులని. ఏం మాట్లాడుతున్నావు? బుర్ర పని వాళ్ళకి ఎంత చేస్తున్నా నీకు? పరువు తక్కువ, వాళ్ళ ఫ్రెండ్స్ తో కనుక స్కూల్ దగ్గర కన్నా వెళ్ళినప్పుడు ఇలా చేశారు పేరెంట్స్ అంటే. ఏమయ్యా యాదయ్య, నీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఇలాంటి ఆవిడ ఒక కావాలా? స్త్రీ ఎప్పుడూ కూడా భర్త మంచిగా ఉండాలి, తాగకూడదు, కాస్త మేడం, ఉన్నంతలో నువ్వు నేను గంజి తీసుకొచ్చి పెట్టినా గానీ ఆ అమ్మాయిని నేను- ఆధారిస్తే ఈ రోజు తప్పుదారి పట్టేది కాదుగా. నీ బిహేవియర్ వల్ల, నీ తాగుడు వల్ల ఆ అమ్మాయి ఇప్పుడు తప్పుదారి నా పట్టింది. తాగు వల్ల ఏం లేదు మేడం. ఏం కావాలన్నా కూడా లగలు, చీరలు, ఏం బాబు, కావాలన్నా నువ్వు కూడా కరెక్ట్ అయితే ఇలా అన్ని తప్పు తెచ్చి చేసిన పెడతాను భార్యని మేడం ఎవరో వాళ్ళకు. కూడా ఇంకో ఛాన్స్ మారమనండి, తీసుకెళ్తానండి అని అన్నారు. Correct. నువ్వు ఆల్రెడీ నువ్వు 0 పొజిషన్ లోనే ఉన్నావు. నీకు భార్య అవసరం ఉంది, నీ అవసరం ఆవిడకి లేదు. దీన్ని బట్టి అర్థం అవుతుంది. నీకు తాగుడు అలవాటు ఉందా లేదా యాదయ్య? ఉంది సార్. తాగుడు గురించి మీ ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగిందా లేదా ఇంతకు ముందు? చాలా తాగుడు సందర్భాలు వదలాల ఏమన్నా No, 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 ఘర్షణ no, నేను జరగాలి సార్. అడిగేటటువంటి మాటకు సమాధానం చెప్పు. నువ్వు సంపాదిస్తావా, డబ్బులు ఇంట్లో ఇస్తావా అనేది కాదు. తాగుడు వల్ల ఆవిడ ఇబ్బంది పడిందా లేదా? తాగుడు ఆపేయమని కోరుకుందా లేదా? తాగుడు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళిందా లేదా? తీసుకోలేదు సార్. మరి ఎందుకు తీసుకోలేదు? నువ్వు ఈ రోజు తాగుడు ఆపేసి ఉంటే కనుక నీకు గౌరవంగా ఉండేది, ఆవిడకి గౌరవం ఉండేది కదా. తాగేటటువంటి భర్తలు, భార్యలు అందరూ కూడా ఇలా చేయమని మేమేం సమర్థించట్లేదు, కానీ ఈ రోజు నువ్వు నిన్ను సరిదిద్దుకుంటే కనుక ఈ రోజు ఈ పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు. మేడం అన్న మీరిద్దరేమో పాయింట్ కరెక్ట్. కానీ పిల్లలు మాత్రం చాలా సఫర్ అవుతారు. మేడం అన్న పాయింట్ కరెక్ట్. నువ్వు ఈ రోజు ఎందుకు అంత విచ్చలవిడిగా తిరిగేటటువంటి ఆవిడ వెనకట్లు పరిగెట్టి నువ్వు మారినా పర్లేదు, నువ్వు నా దగ్గర రా అని ఎందుకు కోరుకుంటున్నావు? కాబట్టి లాయర్ మేడం అన్నట్టుగా నీకు దిక్కులేదు కాబట్టి ఈరోజు నిన్నెవరు స్వీకరించరు కాబట్టి. ఎస్, నువ్వు పిల్లల గురించే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో అయినా కూడా నీకేంటంటే కనుక నీలాగా తాగి నీలాగా వ్యవహరించేటటువంటి వ్యక్తిని ఎవరు స్వీకరించరు కాబట్టి ఆవిడ కాళ్ళ వేళ పడుతున్నావు. అది ఆవిడ ఉపయోగించుకుంటుంది. స్వాతి యాదయ్య, విన్నావు కదా మీ ఆవిడ ఏం చెప్తుందో? ఇప్పటికి కూడా నీకు ఆవిడే కావాలని ఉందా? కావాలా మేడం? అంటే ఇప్పటికి కూడా కలిసే ఉందాం అనుకుంటున్నావు నువ్వు? నువ్వమ్మా? ఇద్దరితో కలిసి ఉంటారండి, ఆ? ఇద్దరితో కలిసి ఉంటారండి. ఇదేంటమ్మా, ఇది కొత్త స్టైల్ ట్రెండ్? సిటీ వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారని చెప్పేసి విన్నాను, కానీ పల్లెటూరు వాళ్ళు చాలా ఇది అని చెప్పేసి 20 ఏళ్ళ అంటారు. బట్ కాపురం ఈవిడ కదా. చూడండి ఎంత విచ్చలవిడిగా చెప్పేస్తుందో. సరే, మరి ఆయన పేరేంటి? మీ ఆయన పేరు? రాంబాబు, రాంబాబు అండి. రాంబాబు. మీ ఆయన యాదయ్య అండి, యాదయ్య అండి. యాదయ్య. అదే వారిని, ఆయన ఎవరో కూడా కన్ఫ్యూజ్ లో ఉన్నావు భర్త ఎవరో నువ్వు. కూడా పేరు కన్ఫ్యూజ్ అయ్యి ఆ లెవెల్. సరే, నీకు ఏమిటమ్మా నమ్మకం? రాంబాబు బాగా చూసుకుంటాడనే ఇద్దరు కావాలంటున్నావు? పరిస్థితుల కొలిది లొంగిపోవాల్సి వచ్చిందండి, కాదు కాదు, ఆయన ఇప్పుడు చూస్తాడని. నువ్వు నన్ను పేర్లు మా భర్తలు కాదు పేర్లను కూడా కన్ఫ్యూజ్ చేస్తావు. అతని పేరేంటి? రాంబాబు అండి. రాంబాబు. మీ ఆయన పేరు? యాదయ్య. గుర్తుందా? ఓకే, గుడ్. ఫోన్లే. సరే, ఉందా ఇప్పుడు రామ్? నువ్వు ఇప్పుడు ఏదో నమ్మకం పెట్టుకున్నావు కదా మీ మేస్త్రి రాంబాబు గారి మీద. ఆయనతో ఒకసారి మాట్లాడతాం, దాన్ని బట్టి ఆ తర్వాత నీ డెసిషన్ ఎట్లా ఉంటుంది, నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన నిన్ను ఎంత ఆదరిస్తున్నాడు, లేదు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా, మీ ఇద్దరు ఆలోచన ఏంటో మాకు తెలియాలి కదా, ఈయనకి ఎంత న్యాయం చేయాలని. మేము ఇప్పుడు రాంబాబు గారితో కాల్లో మాట్లాడతామమ్మా, చూద్దాం. హలో, రాంబాబు గారా? హలో, అవును మేడం, ఎవరు? సార్, మేము ఇది కథ కాదు జీవితం అనే ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ యాదయ్య ప్రోగ్రామా? ఏ ఆ. ప్రోగ్రామ్? ఇది ఇది కథ- హిట్ టీవీలో ఇది కథ కాదు అనే ప్రోగ్రామ్ వస్తుందండి, అక్కడ నుంచి కాల్. బాబు, మా టీవీ షోలో ఇక్కడ యాదయ్య, కమలమ్మ అని ఉన్నారు, మీకు వాళ్ళు ఎవరన్నా ఐడియా ఉన్నారా? అవును మేడం, యాదయ్య నా దగ్గర పనిచేసే కుర్రోడు. కమలమ్మ ఏమవుతుంది మీకు? కమలమ్మ యాదయ్య భార్య కదా. అదేంటి నీ భార్య అని చెప్తుంది, ఇప్పుడు మీ ఆయన పేరేంటమ్మా అంటే రాంబాబు అండి అని చెప్పింది. మేస్త్రి రాంబాబు అని చెప్పింది. నేనెందుకైతా మేడం మొగుడిని? మరి నాకు నువ్వేమవుతావు? already పెళ్ళాం ఉన్నది, నాకు పిల్లలు ఉన్నారు. నువ్వేమవుతావు మరి ఆవిడకి? అరే యాదయ్య పిల్లం, ఆమె నా పిల్లం కాదు. ఏదో- ఏదో మంచి చెడు చూసుకోవడానికి అప్పుడప్పుడు పైసలు ఇస్తుంటా, ఏదో వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా పైసలు కావాలంటే హెల్ప్ చేస్తుంటా, అంతేగాని నేనేం రిలేషన్ అయితే మేడం. మీ ఇద్దరికి ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ అంటే చూడండి, ఇంకా అప్పుడప్పుడు పోయినప్పుడు ఒకసారి అయితే అయింది. అది 2 సార్లు మనసులో పెట్టుకోనో లేకపోతే ఏందో ఈ యాదయ్య అతనికి బాగా దొరికిందే 2 చేస్తున్నాడు. ఇదంతా అరే కెమెరాలో రికార్డ్ అవుతుంది, ఇదంతా కూడా పబ్లిక్ లోకి వెళ్తుంది అనమాట. ఏది మాట్లాడినా మీరు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.